హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ మీనాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ వంశీ మీను. సో ఈ వీడియో వచ్చేసి నాకు గూగుల్ యాడ్సెన్స్ పిన్ అనేది వచ్చిందనమాట. సో మనకు మానిటైజ్ అయిన తర్వాత మనకు అడ్రస్ వెరిఫికేషన్ కోసం పిన్ అనేది పంపిస్తారు. సో నేను ఛానల్ పెట్టిన తర్వాత 6 months లోపే నాకు మానిటైజేషన్ అయిపోయింది. మానిటైజేషన్ అంటే మనకు వాచ్ అవర్స్ ఇంకా సబ్స్క్రైబర్స్ అనేది అయిపోవాలన్నమాట. ఇవన్నీ డీటెయిల్స్ మనకు యూట్యూబ్ స్టూడియోలో కనిపిస్తాయి. మనం ఛానల్ చేసినప్పుడు యూట్యూబ్లో మనకు ఇవన్నీ కనిపించవు అనమాట. యూట్యూబ్ స్టూడియోలో మనకు ఏమేమి ఎంత మానిటైజేషన్కి మనకు ఎన్ని సబ్స్క్రైబర్స్ కావాలి, ఎన్ని వాచ్ అవర్స్ కావాలి అనేది, అందులో అలాగే ఎన్ని వీడియోస్ చేయాలి అనేది కూడా చూపిస్తుంది. అది వచ్చేసి మనకు యూట్యూబ్ స్టూడియో యాప్ ఓపెన్ చేస్తే ఎర్న్ ఆప్షన్లో ఉంటుందన్నమాట. సో నాకు మానిటైజేషన్ అయిపోయి ఆల్రెడీ చాలా 1 year దాకా వస్తుంది. కానీ మానిటైజేషన్ తర్వాత గూగుల్ పిన్ అనేది, యాడ్సెన్స్ పిన్ అనేది రావడానికి చాలా టైం పట్టింది. గూగుల్ యాడ్సెన్స్ పిన్ అనేది నేను చాలా వీడియోస్లో చూశాను, కానీ అది ఎలా వస్తుంది ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. కాబట్టి మానిటైజేషన్ అయిన తర్వాత చాలా రోజులకు మనకి యూట్యూబ్ స్టూడియోలోనే మనకు ఆప్షన్ చూపిస్తుంది అనమాట. ఎన్నో ఓపెన్ చేస్తే అందులోనే యాడ్సెన్స్ పిన్ వెరిఫికేషన్ పిన్ అనేది అప్లై చేసుకోవడానికి చూపిస్తుంది ఆప్షన్. అది అప్లై చేసుకున్నప్పుడు మనకు కరెక్ట్ అడ్రస్ అనేది పెట్టాలి. మీరు ఉన్నామో కరెక్ట్గా అడ్రస్ పెట్టాలి. అలాగే మన మొబైల్ నంబర్, పేరు, అన్ని డీటెయిల్స్ కరెక్ట్గానే ఉంటేనే మనకు పిన్ అనేది కరెక్ట్గా డెలివర్ అవుతుంది. మనకు మెయిల్ ద్వారా కానీ ఓటీపీ ద్వారా ఎలాంటి మెసేజ్ మనకు పిన్ పంపించరు. మన అడ్రస్కి పోస్ట్ అనేది చేస్తారనమాట గూగుల్ యాడ్సెన్స్ పిన్ అనేది. గూగుల్ యాడ్సెన్స్ పిన్ ఎందుకు యూజ్ అవుతుందంటే, మనము ఎర్న్ చేస్తాం కదా, ఏదైతే మనకు యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తుందో ఆ డబ్బులు అనేది మనకు వెరిఫికేషన్ అయిన తర్వాతనే అకౌంట్లోకి పడతాయి అన్నమాట. అప్పటి వరకు మనం ఎన్ని డాలర్స్ మనకు డాలర్స్లో క్యాలిక్యులేట్ అవుతాయి. ఎన్ని డాలర్స్ ఎర్న్ చేసినా కూడా మనకు అకౌంట్లోకి క్రెడిట్ అవ్వవు. సో పర్టికులర్ థ్రెషోల్డ్ అనేది ఉంటుందన్నమాట. $100 ఎర్న్ చేసిన తర్వాతనే మనకు ఫస్ట్ పేమెంట్ అనేది వస్తుంది. ఆ డాలర్స్ అనేవి మనం వీడియోస్ చేస్తూ ఉంటే వాటికి వచ్చే వ్యూస్ ద్వారా వస్తుందన్నమాట. పర్టికులర్గా మనకి ఏంటంటే వ్యూస్ పెరుగుతూ ఉంటే సబ్స్క్రైబర్స్ ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటాయి. సో సబ్స్క్రైబర్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టకుండా మన వీడియోస్ ఎన్ని ఎక్కువగా చేయడం కానీ, 2 daysకి ఒకసారి, వీక్లీ పర్టికులర్గా వీక్లీ ఒక్కటైనా పెట్టడానికి ట్రై చేయండి. అలాగే వీక్లీ 2 అయితే ఇంకా బెటర్. చాలా మంది 2 daysకి 3 daysకి కూడా పెడతా ఉంటారు. సో షార్ట్స్ మాత్రం డైలీ అప్లోడ్ చేయడానికి చూస్తే మాత్రం మనకి సబ్స్క్రైబర్స్కి చాలా యూజ్ అవుతుంది. అండ్ లాంగ్ వీడియోస్కి మనకు వాచ్ అవర్స్ పూర్తి చేయడానికి చాలా యూజ్ అవుతుంది. షార్ట్స్ మనకు మానిటైజేషన్లో షార్ట్స్ వ్యూస్ కూడా వస్తాయి, కాకపోతే 10 million వ్యూస్ అని చూపిస్తుంది. 10 million వ్యూస్ అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. సో వాచ్ అవర్స్ పూర్తి చేయడం కొంచెం ఈజీగా ఉంటుంది. అందుకే నేను ఎక్కువగా లాంగ్ వీడియోస్లోనే ఇంట్రెస్ట్ పెడతానన్నమాట. సో లాంగ్ వీడియోస్ మనం ఎంత ఎక్కువగా చేస్తే మనకు అంత తొందరగా వాచ్ అవర్స్ వస్తాయి, అలాగే వ్యూస్ కూడా పెరుగుతూ ఉంటాయి. అండ్ గూగుల్ యాడ్సెన్స్ పిన్ అనేది నేను ఎలా తీసుకున్నాను అండ్ అది ఎలా మనం ఎంటర్ చేయాలి, ఎక్కడ ఏ సైట్లో ఓపెన్ చేయాలి అనేది నేను పూర్తి వీడియోలో ఉంటుంది చూసేయండి. నేను గూగుల్ యాడ్స్ పిన్ సెకండ్ టైం చేశాను అనమాట. ఫస్ట్ టైం చేసినప్పుడు రాలేదు, డెలివర్డ్ అని మెసేజ్ వచ్చింది కానీ అసలు ఇవ్వలేదు. సో సెకండ్ టైం మళ్ళీ మనకు 3 chances ఉంటాయి. సో సెకండ్ టైం వచ్చింది. పోస్ట్ వాళ్ళు కంగ్రాచులేషన్స్ చెప్తున్నారన్నమాట అక్కడ. సో మాకు అనుకోకుండా ఆ రోజు అసలు ముందు ఇన్ఫర్మేషన్ ఏం మెసేజ్ మనకు రాదు, అసలు డెలివరీ వస్తుందని అనుకోకుండా వచ్చింది. చాలా హ్యాపీ ఉండే నేను అసలు ఆ రోజు. ఎందుకంటే గూగుల్ యాడ్సెన్స్ గురించి నేను వీడియోస్ చూడడమే తప్ప అసలు నాకు వస్తుందా రాదా, అసలు ఇన్ని రోజులు ఫస్ట్ టైం నాకు రానప్పుడైతే ఫుల్లీ ఎంత ఫీల్ అయిపోయానంటే, డెలివరీ అని పడింది కానీ నాకైతే రాలేదు, మరి సెకండ్ టైం వస్తుందా, ఓన్లీ 3 chances ఉన్నాయి ఎలా అని అనుకున్నాను. కాకపోతే సెకండ్ టైం వచ్చింది, చాలా హ్యాపీ అనిపించింది. అందులో పిన్ వస్తుంది, 6 digit పిన్. అది ఎవరికి చూపించకూడదంట. సో వెనక సైడ్ మన అడ్రస్ డీటెయిల్స్ ఉంటాయి. ఒక నార్మల్ పేపర్లోనే వస్తుంది, ఎలాంటి కవర్ కూడా ఉండదు. సో నేను మొబైల్లో చూపిస్తాను. మన యూట్యూబ్ స్టూడియో ఉంటుంది కదా, అందులో లాస్ట్ ఆప్షన్ కింద ఎర్న్ ఆప్షన్ ఉంటుంది. సో అందులోనే మనకు ఎప్పుడైతే గూగుల్ యాడ్ పిన్ మనకు వాళ్ళు వెరిఫికేషన్కి చేస్తారో అప్పటి నుండి మనకు యాడ్స్ అనేది ఆగిపోతాయి. అంటే మానిటైజేషన్ మనకి ఏదైతే డబ్బులు క్యాలిక్యులేట్ అవుతాయి కదా, అది ఆగిపోతుంది, యాడ్స్ కూడా రావు. మనకు పిన్ వచ్చేదాకా మనకు యాడ్స్ అనేవి స్టార్ట్ కాదు. సో అప్పుడు ఇది ఆప్షన్ అనమాట, అక్కడ చూపిస్తూ ఉంటుంది. ఫిక్స్ ఇన్ యాడ్సెన్స్ పిన్ అని చూపిస్తుంది. మనకు ఒకవేళ మనం వెరిఫికేషన్ కాలేదు ఫస్ట్ అంటే అందులో యాక్షన్ పైన రెడ్ కలర్ సింబల్ ఉంటుంది కదా, అది నాకు మొబైల్లో ఓపెన్ కాకపోతే మళ్ళీ నేను ల్యాప్టాప్లో చేశాను. అయితే ఎన్నో ఆప్షన్లో వెళ్ళి పైన మనకు రెడ్ కలర్లో ఉంటుంది కదా, అందులో యాక్షన్ అని క్లిక్ చేస్తే తర్వాత ఒకవేళ మనకు వెరిఫికేషన్ అయితే వెరిఫికేషన్ కంప్లీటెడ్ అని వస్తుంది. నేను చూపిస్తాను.
వెరిఫికేషన్ కాకపోతే మనకు వెరిఫికేషన్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలన్నమాట. కరెక్ట్ మనం ఎక్కడైతే ఉన్నామో ప్రజెంట్ అడ్రస్ డీటెయిల్స్ ఫస్ట్ దాంట్లో మనం కరెక్ట్ అడ్రస్ డీటెయిల్స్ పెట్టి మొబైల్ నెంబర్ పెట్టి మన పేరు డీటెయిల్స్ పెడితే మనకు కరెక్ట్గా వస్తుంది. తప్పు పెడితే మాత్రం రాదు. సో ఫస్ట్ ఆప్షన్ అనేది నాది కంప్లీట్ అయిపోయింది, అడ్రస్ వెరిఫికేషన్ అనేది. నెక్స్ట్ వచ్చేసి యాడ్సెన్స్ పిన్ ఎంటర్ చేయమని అడుగుతుంది అన్నమాట. మనకి ఏదైతే 6 డిజిట్ పిన్ వచ్చిందో అది అక్కడ ఎంటర్ చేయగానే సబ్మిట్ క్లిక్ చేస్తే వెరిఫికేషన్ కంప్లీటెడ్ అనేది ఆప్షన్ వస్తుందన్నమాట. ఇప్పటి నుండే మనకి ఏదైతే డాలర్స్ ఎర్న్ అవుతాయో అవి క్యాలిక్యులేట్ అవుతాయి. అవి కూడా మనకు $100 అయ్యాకనే మనకు పేమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే యూట్యూబ్ ఛానల్ పెట్టగానే నెక్స్ట్ మంత్ నుండే వాళ్ళకి వీడియోస్కి ఏవైతే వ్యూస్ వస్తాయో దాన్ని బట్టే వాళ్ళకు శాలరీ పడుతుంది, అమౌంట్ పడుతుంది అని అనుకుంటారు. కాకపోతే అలా కాదు. మనకి ఏదైతే $100 పూర్తయిన తర్వాతనే ఫస్ట్ శాలరీ అనేది పడుతుంది యూట్యూబ్ నుంచి. నాకు ఎక్కడి నుండి వస్తాయి అంటే నేను ఏదైతే మీషో ఇంకా అజియో, మింత్రా వీడియోస్, ప్రొడక్ట్ రివ్యూస్ ఇస్తాను కదా, దాన్ని నేను ఇచ్చే లింక్స్ ఉంటాయి కదా, అందులో నాకు వచ్చే కమిషన్ వస్తుందన్నమాట. అది ప్రతి మంత్ శాలరీ పరంగా పడుతుంది. అది అనేది విష్ లింక్ యాప్ అనేది ఉంటుంది. ఒకవేళ వాటి గురించి కూడా మీకు డీటెయిల్స్ కావాలి అంటే కమెంట్ చేయండి. దాని ద్వారా ఎలా డబ్బులు సంపాదించుకోవచ్చు అనేది వీడియో చేస్తాను. అండ్ ఇప్పటి నుండి ఏదైతే యాడ్సెన్స్ పిన్ వచ్చిందో ఇప్పటి నుండి నాకు శాలరీ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది అనమాట, అంటే అమౌంట్ అనేది వస్తుంది. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందనే తీసాను అనమాట. అండ్ ఒకవేళ మీకు మానిటైజేషన్ గురించి కానీ, మానిటైజేషన్ ఒకవేళ డౌట్స్ ఉంటే ఛానల్లో మానిటైజేషన్ త్వరగా ఎలా అయ్యాను, అలాంటి డీటెయిల్స్ ఎలా ఏం హెల్ప్ అవుతుంది మీకు మానిటైజేషన్కి అనేది ఒక వీడియో ఉంది. సో నా ఛానల్కి వెళ్తే మీకు అక్కడ చూసేయండి. అండ్ ఒకవేళ మీకు ఈ గూగుల్ యాడ్సెన్స్ పైన, మానిటైజేషన్ పైన ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ చేయండి. దాదాపు ఒకవేళ మీకు చాలా ఎక్కువ డౌట్స్ ఉన్నా, ఏదైనా పర్టికులర్ టాపిక్ మీద మీకు కావాలి వీడియో అనుకుంటే మాత్రం నేను ఖచ్చితంగా తీస్తాను. సో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరికైతే యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నారో, అలాగే ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటాను. సో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వంశీ మీను. Okay then, bye bye.